హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు రెసిపీ ఏంటి అంటే అస్సలు వంట చేయడం రాని వాళ్ళకి కూడా క్షణాల్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కచ్చి బిర్యానీ అయితే చేయబోతున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉండబోతుంది. చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ అస్సలు యూజ్ చేయదలుచుకోలేదు. సో అవి లేకుండా చికెన్ బిర్యానీ చేసేద్దాము. ఇప్పుడు 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాను. దాని పసుపు, ఉప్పు, కారం, పెరుగు 3 కలిపేసి 1 గంట వరకు నానబెట్టాను అనమాట. తర్వాత ఇట్లా పుదీనాని కట్ చేస్తున్నాడు మా అబ్బాయి. ఇది ఒక టెక్నిక్ అంట. ఇక్కడ ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నిలువుగా కట్ చేసుకుంటేనే మనం ఫ్రై చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 4 ఉల్లిపాయలని ఇట్లా కట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో నేను చూపించినన్ని వెల్లుల్లి రెమ్మలు, ఒక అల్లం ముక్క ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచీ 2, షాజీరా కొంచెము, ఇవన్నీ వేసానమాట. ఇవన్నీ చూపిస్తున్నాను, క్వాంటిటీస్ మీరు చూసుకోండి. అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఏ చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇవి ఇట్లా పచ్చిగా మసాలాలు అయితే పట్టేసుకుంటున్నాము. ఇట్లా వేసిన తర్వాత ఇందులోనే బిర్యానీ దినుసుల్లో ఒక మొగ్గ, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, ఇది నేను చూపించింది అనమాట. దీని పేరేంటో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం వరకు ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు గుప్పెడు వరకు గ్రీన్ లీవ్స్ అంటే పుదీనా, కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. మొత్తం గుప్పెడైతే ఉండాలి. ఇందులో ఎటువంటి సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ అయితే రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే పొయ్యి మీదకి పెట్టేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆనియన్స్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ ఇట్లా డైరెక్ట్గా వేయకుండా ఇలా నులిపి వేసుకోండి. ఇట్లా నులిపినట్టయితే వేరువేరుగా వస్తాయి అన్నమాట. తొందరగా కూడా ఫ్రై అవుతాయి. ఎప్పుడన్నా సరే బ్రౌన్ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే సన్నగా కట్ చేసుకోవాలి. మరియు నూనె కాగక ముందే వేసేయండి. నూనె కాగాల్సిన పని లేదు. అవే నూనెతో పాటు అవే ఫ్రై అయిపోతాయి, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్లో వాటర్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు నేను బిర్యానీ రైస్ చేయడం కోసం రైస్లోకి అయితే దావత్ బిర్యానీ రైస్ అయితే తీసుకుంటున్నాను. 1.5 kg చికెన్ అండి. నేనైతే 1/2 kg రైసే వేస్తున్నాను. అట్లా ఉంటేనే ముద్దకి ముక్క తగులుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ ముక్కలు ఉంటాయి. ఇప్పుడు నేను 1/2 kg అంటే 1/2 kgకి పైన 1 గ్లాస్ తీసుకుంటున్నాను బియ్యాన్ని. 4 గ్లాసుల బిర్యానీ రైస్, 1 గ్లాస్ వరకు మామూలు రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ వచ్చేసరికి బాగా మగ్గుతుందనమాట. 60% ముక్క ఉడకాలి. 60% ముక్క ఉడికితేనే అప్పుడే పర్ఫెక్ట్గా బిర్యానీ టెక్స్చర్ అనేది వస్తుంది ముక్కకి. సో మనము బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఎప్పుడైనా నార్మల్ గరిటె పెట్టొద్దు, ఫోర్క్ పెట్టి యూజ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు విడివిడిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇట్లాగా బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అవి పక్కకు తీసుకుంటున్నాను. మిగిలిపోయిన నూనెలో ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అయితే వేసేస్తున్నాను. అందులోనే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అందులోనే ఉంచి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసి పచ్చి వాసన పోయేదాకా ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి. అది ఎంతసేపు కూడా పట్టదు, ఒక 5 నుంచి 7 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. అందులో నూనె ఉంది కదా, నూనెలో వేసేసరికి, కాగిన నూనెలో వేసేసరికి నూనె అనేది పైకి తేలాలన్నమాట. తర్వాత మనము అందులోనే 1 టమాటో అనేది కట్ చేసి వేసుకుంటున్నాము. ఒకసారి ఆనియన్స్ తీసుకున్న తర్వాత బయటికి చల్లటి గాలికి అయితే పెట్టండి. అంతే ఉంచకుండా ఇట్లా కొంచెం పైకి కిందకి కలుపుతూ ఉన్నట్టయితే ఆ ఆనియన్స్ అనేవి విడివిడిగా వస్తాయి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని, ఇప్పుడు చికెన్ 60% ఉడికిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి అందులో వేసేయండి. ఏంటి గ్రీనిష్ కలర్ వచ్చింది, కొంపదీసి బిర్యానీ గ్రీనిష్ కలర్లో వస్తుందా అనుకోవద్దు. ఏం రాదు, పర్ఫెక్ట్ టెక్స్చరే రాబోతుంది. ఇప్పుడు రైస్లోకి అయితే కసూరి మేతి, బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అయితే వేశాను. ఇట్లా వాటర్ అయితే బిర్యానీ రైస్ కుక్ చేయడానికి వేసాను అనమాట. షాజీరా కూడా వేసాను. ఇందాక మిక్సీలో వేసినప్పుడు కూడా షాజీరా కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు ఇట్లాగా చికెన్ అయితే కుక్ అవుతుంది. బిర్యానీ రైస్కి వాటర్ అయితే పెట్టాం కదా, అవి కూడా బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ని అయితే వేసేస్తున్నాను. ఒక అరగంట ముందే రైస్ని నానబెట్టుకోవాలన్నమాట. మొత్తాన్ని కలిపి నానబెట్టేశాను. ఇట్లా కర్రీ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత గ్రీనిష్ కలర్ మటుమాయం అయిపోయింది చూడండి మీరే. ఇప్పుడు లాస్ట్లో ధనియా పౌడర్ అయితే వేసేసి మొత్తాన్ని కలిపేసి పక్కన అయితే దించేసాను. ఇట్లా మొత్తం వరుసగా అరేంజ్మెంట్లో పెట్టుకోండి. కచ్చి బిర్యానీ కదా, టైం ఉండదు.
ఒక్కొక్కసారి రైస్ కుక్ అయింది అంటే మళ్ళీ ఓవర్ కుక్ అయిపోతుంది, చాలా త్వరగా చేసేసుకోవాలన్నమాట. అంత టెన్షన్ పడే పని అయితే ఏం లేదు. ఇప్పుడు నేను బొగోని అయితే తీసుకున్నాను, అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేశాను, బ్రౌన్ ఆనియన్స్ మరియు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒక లేయర్ అయితే ఫస్ట్ చికెన్ అయితే వేస్తున్నాను. ఇట్లా చికెన్ వేసుకున్న తర్వాత మనము రైస్ 60% కాదు 80% ఉడకాలి. 80% ఉడికిపోయిన తర్వాత అంటే రాని వాళ్ళకైతే ఈ టిప్ అనమాట, రైస్ మొత్తం కుక్ చేసేయండి. 100% రైస్ కుక్ అవ్వనివ్వండి. మీరు నీట్గా పొయ్యి ఆఫ్ చేసుకొని ఇట్లా లేయర్స్ వేసుకోండి, ఏం పర్వాలేదు. మెత్తగా అయిపోతుందేమో, గుజ్జు అయిపోతుందేమో అనుకోవద్దు. కాకపోతే ఆ వేడి వాటర్లో ఎక్కువసేపు రైస్ ఉంచొద్దు, లేకపోతే నీళ్ళు వార్చేసి తర్వాత ఇట్లా లేయర్స్ వేసుకోండి, పర్వాలేదు. ఇది ఒక టెక్నిక్ లాగా అయితే నేను యూజ్ చేస్తాను. ఎప్పుడు టైం లేనప్పుడు నేను ఇట్లాగా ఒక లేయర్ చికెన్ అయితే వేసిన తర్వాత ఇప్పుడు రైస్ని అయితే వేసుకుంటున్నాను. 60%, 80%, 100% అట్లా ఏం లేదు. రైస్ మొత్తాన్ని కుక్ చేసుకున్న తర్వాత నీళ్ళు మొత్తాన్ని వంపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు అనమాట, చిన్నగానే, టెన్షన్ పడే పని లేకుండా. ఇట్లాగా రైస్ కూడా ఒక లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు కింద ఉన్న చికెన్ని రైస్ని కలిపేస్తున్నాను. అట్లా కలిపేసినట్టయితే రైస్ కూడా మసాలా గ్రేవీ మొత్తం పట్టేసి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ బాగా నీళ్ళు మొత్తం ఒప్పుకొని మళ్ళీ ఒక లేయర్ రైస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, కొంచెం నిమ్మకాయ మరియు కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాను. తర్వాత మిగిలిపోయిన చికెన్, కింద వేసే చికెన్ ఎక్కువ ముక్కలు కింద వైపు వేసుకోవద్దు, ముక్కలన్నీ పైన లేయర్లో వేసుకోండి. ఎందుకంటే తినేటప్పుడు తీసేటప్పుడు బిర్యానీ లేయర్స్గా వచ్చేటప్పుడు ముక్క ఫస్టే తగులుతుంది కాబట్టి వెతుక్కునే పని ఉండదు అనమాట బిర్యానీ సర్వ్ చేసుకున్నప్పుడు. ఇవన్నీ ఫస్ట్ టైమే రావన్నమాట, చేస్తూ ఉండగా వస్తూ ఉంటాయి. కానీ చాలా ఈజీ ప్రాసెస్. ఇట్లా కనుక చేసుకున్నట్టయితే ప్రతిసారి ఇట్లానే చేసుకోవాలనిపించింది. కచ్చి బిర్యానీ చాలా ఈజీ, వేరువేరుగా కుక్ చేసుకుని ఇట్లా లేయర్స్ వేసుకోవడమే అనుకుంటారు, కానీ ఆ లేయర్స్ వేసేలోనే మొత్తం బిర్యానీ అరోమా అంతా ఉంటుంది, బిర్యానీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక లేయర్, పల్చగా ఒక లేయర్ వేసుకోండి. లాస్ట్లో మిగిలిపోయిన రైస్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్, మిగిలిపోయిన బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసేయండి. నిమ్మకాయ ఒక బద్దనైతే పిండేసేయండి. ఇట్లాగా ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని సైడ్స్కి అంటే బొగోనాకి సైడ్స్ వైపు వేసేయండి. ఇట్లా వేసేసిన తర్వాత మూత పెట్టేసి కింద ఫుల్ హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, ఒక 10 మినిట్స్ సిమ్ మీద ఒక 10 నిమిషాలు, మొత్తం 20 నిమిషాలు ఇట్లా పెట్టేసేయాలన్నమాట దమ్కి. పైన వేడి నీళ్ళు పెట్టినట్టయితే, మనం బిర్యానీలో వాటర్ ఉంటాయి కదా అవి పెట్టినట్టయితే కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట. సో అరోమా అనేది బయటికి వెళ్ళకుండా కూడా ఉంటుంది. ఇట్లా బిర్యానీని సర్వ్ చేసేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అసలు టెన్షన్ పడే పని లేకుండా చేసేసుకోవచ్చు. నేను ఇందులో చికెన్ మసాలా, బయట మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ అస్సలు యూజ్ చేయలేదు, మీరు గమనించినట్టయితే. సో ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే బిర్యానీ కూడా చేసుకొని టేస్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.